ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి స్వామివారి యొక్క భక్తులందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసినటువంటి సంఘటన తిరుమలలో స్వామివారి యొక్క ప్రసాదంలో జరుగుతున్నటువంటి అక్రమాలకు సంబంధించినటువంటి అంశం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా వారిచ్చినటువంటి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ప్రధానమైనటువంటి ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా వాళ్ళు అమలు చేయలేదు. ఎన్నికల ముందు వారు చేసినటువంటి ఎన్నికల వాగ్దానాలను పక్కన పెట్టడమే కాకుండా ప్రత్యేక తరగతి హోదా కానీ, విభజన హామీలు కానీ, మన పక్కన ఉన్నటువంటి పోలవరం కానీ, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి అడ్డుకుంటామని కానీ, రైల్వే జోన్ను సాధించడం కానీ, ఇలాగ అనేకమైనటువంటి అంశాలు, చాలా ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలన్నీ కూడా ఉన్నాయి. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం అనేటువంటిది, దానికి సంబంధించి వారు రైతులకు చేసినటువంటి వాగ్దానం, మహిళలకు ఉచిత బస్సుకు సంబంధించినటువంటి వాగ్దానం, నిరుద్యోగ వృత్తికి సంబంధించినటువంటి వాగ్దానం, ఇలా అనేక వాగ్దానాలు చేశారు. వాటిలన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేయలేనటువంటి పరిస్థితిలో కొత్తగా ఈ తిరుమల స్వామివారి యొక్క ప్రసాదం అడ్డులో జరుగుతున్నటువంటి వాడినటువంటి వస్తువుల యొక్క పరిస్థితి, వీటిలన్నింటినీ వారు తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టడం జరిగింది. నేను చంద్రబాబు నాయుడు గారిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించదలుచుకున్నాం. 100 రోజుల క్రితమే మీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జరిగినటువంటి సంఘటనల మీద మీకు అవగాహన ఉంటే ఆనాడే ఒక సిట్ని ఏర్పాటు చేసి సమగ్ర విచారణ జరిపితే ఇంకా బాగుండి ఉండేది. దాన్ని కాదని మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తుల యొక్క మనోభావాలన్నీ కూడా దెబ్బతీసే విధంగా ఈ విధంగా చేయడం చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మా అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరికీ కూడా ఒక కాల్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మరి రాజమండ్రిలో తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు విశ్వేశ్వరరెడ్డి గారు, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బాలేపల్లి మురళి గారు, పార్టీకి సంబంధించినటువంటి వివిధ నియోజకవర్గాల్లో గతంలో ఎన్నికల్లో పోటీ చేసినటువంటి రాజమండ్రి నుంచి కంటెస్ట్ చేసినటువంటి వెంకట్ గారు, రాజానగర్ నుంచి కంటెస్ట్ చేసినటువంటి చంద్రబాబు గారు, మా యువజన కాంగ్రెస్ మిత్రులు, పార్టీకి సంబంధించిన పెద్దలు, వీరందరూ కూడా ఒక నిరసన కార్యక్రమాన్ని సబ్ కలెక్టరేట్ ముందు ఏర్పాటు చేయడం జరిగింది. సమగ్రమైనటువంటి విచారణ జరగాలి, దోషులను శిక్షించాలి. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ CBI ద్వారా ఈ విచారణ జరిగితే కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అయితే దీంట్లో అన్ని విషయాలు బయటకు వస్తాయనేటువంటిది కాంగ్రెస్ పార్టీ భావన. దానికి సంబంధించి ఈరోజు రాజమండ్రి సబ్ కలెక్టరేట్ ముందు ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో రాజకీయాలకి అతీతంగా స్వామివారి భక్తులుగా అయినటువంటి మేమందరం కూడా స్వామివారి ప్రసాదంలో నాణ్యత ఉండాలి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గుడుల్లోని ప్రసాదాల్లోనూ నాణ్యత ఉండాలి. ఆయా సామాజిక వర్గాల, ఆయా మత ప్రచారాలు ఏవైతే ఉన్నాయో వారందరికీ కూడా మతం అనేటువంటిది, కులం అనేటువంటిది వ్యక్తిగతమైనటువంటిది. సో ఎవరి ప్రాక్టీసు, ఎవరి హోపు వాళ్ళకు ఉంటుంది. సో డెఫినెట్గా సర్వమానవ సమానత్వం, సౌభ్రాతృత్వం అనే విధంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది కాబట్టి, సెక్యులర్ భావాలతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మతాలు, అన్ని వర్గాల ప్రజలు సుఖశాంతులతో ఉండాలి. అన్ని వర్గాల ప్రజలు కూడా ఆయా మత ప్రచారం చేసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి అందరి యొక్క మనోభావాలని మనం వాళ్ళ యొక్క మనోభావాలకు అనుగుణంగా ప్రధానంగా హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రసాదానికి సంబంధించి కానీ, ఇతర అంశాలకు కానీ, తిరుమలలో జరిగినటువంటి అన్యాయాలు కానీ, ఈరోజు కొత్తగా ఇంకొక ఐటమ్ కూడా నేను చూశాను. గత చైర్మన్గా పనిచేసినటువంటి వారు ఒక్కొక్క రోజుకి ఒక్కొక్కరు 500 నుంచి 700 మందిని దాంట్లో స్పెషల్ దర్శనాల పేరు మీద ఇచ్చారు. బోర్డుకు ఉన్నటువంటి పరిధులేంటి, పరిమితులేంటి, బోర్డు ఇంటర్వెన్షన్లో బోర్డు
చేసేటువంటి ఫంక్షన్లో ప్రభుత్వం యొక్క ఇంటర్వెన్షన్ ఏంటి, సామాన్య భక్తులకి అవకాశాలు ఇవ్వకుండా VVIPల పేరు మీద ఈ చైర్మన్లు కానీ బోర్డు డైరెక్టర్లు కానీ వారికి ఇచ్చినటువంటి దాన్ని మిస్యూజ్ చేయడం ఏంటో వీటిలన్నిటి మీద కూడా సమగ్రమైనటువంటి విచారణ జరగాలి. ఇప్పటి నుంచే కాదు, 2014 నుంచి ఈ రోజు వరకు గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం, 2 ప్రభుత్వాల మీద కూడా సమగ్రమైనటువంటి విచారణ జరపాలి. స్వామివారి యొక్క కొండను పవిత్రంగా ఉంచాలి. అక్కడ రాజకీయాలకు సంబంధించినటువంటి ఇది కానీ ఉండకూడదు. సో కాంగ్రెస్ పార్టీగా మేము ఈ జరిగినటువంటి సంఘటనకు చింతిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ శ్రేణులందరూ కూడా ఈ జరిగినటువంటి అన్యాయం మీద సమగ్రమైనటువంటి విచారణ జరగాలని మేము డిమాండ్ చేస్తాం.